గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో యూర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ప్రస్తుత రోజుల్లో ఆర్థిక సమస్యలు చాలా మందిని చుట్టుముడుతూ ఉంటున్నాయి. సో ఆర్థిక సమస్యలను తీర్చుకోవడానికి చాలా మంది అప్పులు వాడేస్తుంటుంటారు. అధిక వడ్డీలు ఇస్తూ కూడా అప్పుల్ని చెల్లించి అనేక రకాల ఇబ్బందులు పడుతుంటుంటారు. సో అప్పులు తీసుకునేటప్పుడు ఈతకాయలాగా, తీర్చేటప్పుడు కాటికాయ అన్న చందంగా ఉంటుంది. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి ముద్దా శ్రీకాంత్ అనే వ్యక్తి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ముద్దా శ్రీకాంత్ మొదటి నుండి కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన, కృషి, పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించాడు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఏమైందో తెలీదో కానీ ఆర్థిక సమస్యలు అయితే మాత్రం తనని చుట్టుముట్టాయి. సో ఆ ఆర్థిక సమస్యల నుండి తప్పించుకునేందుకు ఎక్కడ కనబడినా, ఎవరు కనిపించినా, ఎవరితో మాట్లాడినా తనకి అప్పు కావాలని వారి దగ్గర నుండి సహాయాన్ని పొందేవాడు. సో కొద్ది రోజులు బాగానే నడిచినప్పటికీ కొన్ని రోజులు ఇంకా అవుతున్న కొలది ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళంతా కలిపి అప్పు తీర్చమంటూ తనకి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. సో రోజు రోజుకి సమస్య ఇంకా పెద్దదిగా మారుతుంది. సో ఒక పక్క ఉద్యోగం ఉంది, ఎలాగైనా తీర్చుకుంటానంటూ ధైర్యంతో కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ ఇంకా మన స్థాయికి మించి ఇంకా అప్పులు పెరిగిపోతున్నాం, ఏం చేయాలో తెలియక గడ్డి మందు తాగి మృత్యువాత పడ్డాడు శ్రీకాంత్. సో ఇదంతా కూడా ఎలా అంటే తను ముందే చనిపోదామని ప్లాన్ చేసుకొని సాలూరు నుండి మానాపురం వద్దకు బస్సులో ప్రయాణిస్తూ ఆల్రెడీ అప్పటికే గడ్డి మందుని సేవించాడు. తన హెల్త్ పరిస్థితి అలా క్షీణిస్తూ ఉంది. సో ఇంకేదైనా నా కుటుంబ సభ్యులకు ఎలా సమాచారం చేరవేయాలి అనే ఆలోచనతో ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్న సమయంలోనే భార్యకి ఫోన్ చేసి చెప్పాడు. సో నాకంత అప్పులున్నాయి, ఆ అప్పులు వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నాను, నేను మరణిస్తే కానీ నా సమస్యకి సొల్యూషన్ దొరకదంటూ భార్యకి మొరపెట్టుకున్నాడు. సో భార్యకి మొరపెట్టుకున్న కాసేపట్లోనే ఇంకా పూర్తిగా మృత్యువులోకి వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ పరిస్థితిని గమనించిన కొంతమంది వ్యక్తులు విజయనగరం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే తను లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు. సో శ్రీకాంత్ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎంతో కష్టపడి కృషి చేసి రాత్రి పగలు చదివి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించాడు. కానీ అప్పుల కారణంగా, అంటే తన స్థాయికి మించి అప్పులు చేయడం కారణంగానే ఇలా మృత్యువులోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మృత్యువు కబలించింది అంటూ కూడా అక్కడున్న గ్రామస్తులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. సో ఎవరమైనా సరే మన స్థాయికి మించి అప్పులు చేస్తే ఎలాంటి సమస్యల వలయంలో చిక్కుకుంటామో అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణనే చెప్పుకోవచ్చు. సో శ్రీకాంత్ది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలో ఉండేవాడు. సో ఉద్యోగ నిమిత్తం సాలూరు పట్టణంలో విధులు నిర్వహిస్తున్నాడు ఫారెస్ట్ రేంజ్కి సంబంధించి. సో తను చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదనలు అయితే మిన్నంటాయని చెప్పుకోవాలి. అప్పులు ఇవాళ కాకపోతే రేపు తీర్చుకుంటాం, మనిషి బ్రతుకుంటే మాకు అదే చాలు అనుకున్న ఆ భార్యకి, అదేవిధంగా బిడ్డలకు కూడా తీరని శోకంగా మిగిలిందని ఈ వార్త అయితే తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్, పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళని